ఏపీఎండిసి బాండ్లు జారీ చేయడాన్ని తప్పుబడుతూ మెయిల్ చేసినటువంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతామంటూ పక్కన చంద్రబాబు చెప్తుంటే పయ్యావుల కేసు అదంతా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆపుతున్నారంటే దాని మీద బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ఆర్థిక మంత్రి ఏపీఎండిసి బాండ్ల జారీలు రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు అధికారం కల్పించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడడం గురించి ప్రశ్నించినందుకు తమపై రాజద్రోహం కేసు పెడతామంటూ సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు దివాళా కోరుతానానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. తప్పు చేసింది మీరు, మా క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేశారు. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లకు బాండ్లు జారీ చేసి వాటిని కొన్న ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా డబ్బు డ్రా చేసుకునే హక్కు కల్పించింది నిజం కాదా? గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేశారని నిరూపించగలరా? లేదా తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పండి అని మేము సవాలు విసిరితే జవాబు చెప్పకుండా తప్పును కప్పించుకునేందుకు మాపై బరువు జల్లుతారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వకుండా వైఎస్ఆర్సీపీ కుట్రలు చేసిందని, ఏపీఎండిసి బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్ పంపారని పయ్యావులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మేము చట్ట ప్రకారం అప్పులు చేస్తుంటే అడ్డుకున్నది మీరు కాదా అని నిలదీశారు. హైదరాబాద్ సమాజగూడ ప్రెస్ క్లబ్లో గురువారం బొగ్గన మీడియాతో మాట్లాడారు. పయ్యావుల ఏ ప్రభుత్వం చేయని విధంగా రాజ్యాంగంలో చేసిన తప్పులను ఎలా సమర్థించుకుంటున్నారు? వీటిపై జోక్యం చేసుకోవాలని కోర్టును కోరితే రాష్ట్రం పరువు తీస్తున్నారని తప్పుడు ఫిర్యాదులు చేయించిన వైఎస్ జగన్ బొగ్గన ప్రాసిక్యూట్ చేయాలంటే అర్థం లేని వ్యాఖ్యలు చేస్తారా? మీరు చాలా శక్తివంతులు, హుద్దుదుని కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఏఐతో దోమలను బారదోలగలరు. అట్లాంటి మీకు మెయిల్ అడ్డొచ్చిందా? ఎందుకంత అసహనం? మేము సూటిగా ఒక్కటే అడుగుతున్నాం, మీరు చేసిన అప్పు కరెక్టా కాదా అంటూ ప్రశ్నించారు.